ఇల్లు వదిలి ఊరు దాటి చదువుకోవడానికి సిటీకి వస్తే ఈ సిటీలో దొరికే స్వేచ్ఛను చాలామంది అమ్మాయిలు తప్పుగా వాడుకుంటున్నారు. అలా బయట పరిచయమైన అబ్బాయిల తీయని మాటలు నమ్మి ప్రేమ పేరులో ఓయో రూమ్స్ చుట్టూ తిరిగి మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అమ్మ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వాడు చూపించేది ప్రేమ కాదు, అది నీ శరీరం మీద ఉన్న వ్యామోహం మాత్రమే. నువ్వు వాడితో గడిపే ఆ 4 గంటల సంతోషం కోసం, సుఖం కోసం నీ మీద నమ్మకంతో పంపిన నీ పేరెంట్స్ పరువుని బజారున పడేయకు. మీ కన్న తండ్రి మీ హాస్టల్ ఫీజు కానీ మీ కాలేజ్ ఫీజు కానీ కట్టేది మీ ఎంజాయ్మెంట్ కోసం కాదు, మీ భవిష్యత్తు కోసం. ఇక డాడీస్ మీకే. మీ కూతుర్లు సేఫ్గా హాస్టల్లో ఉన్నారు కదా అని ధైర్యంగా కూర్చోకండి. కన్న పిల్లల మీద నమ్మకం ఉండాలి, కానీ కళ్ళు మూసుకున్నంత అతి పెద్ద నమ్మకం ఉండకూడదు. ఫోన్లో ఏం చేస్తుంది, ఎంతసేపు ఆన్లైన్లో ఉంది, ఎవరితో తిరుగుతుంది అనేది గమనించండి కొంచెం. మీ గారాబం రేపు మీకు కన్నీళ్ళని తెప్పించకుండా జాగ్రత్త పడండి. గారాబం ఉండాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఈ జనరేషన్ బాగలేదండి. కూతురని బయట పంపించే ముందు కొంచెం ఆలోచించి 100 సార్లు ఆలోచించి స్టెప్ తీసుకోండి. అమ్మా, సిస్టర్స్, మీ కోపం వస్తుందేమో మీ గురించి ఇట్లా మాట్లాడుతుంటే. మీరు ఆడపిల్లలమ్మా, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. రాంగ్ స్టెప్స్ తీసుకోకూడదు. ఎప్పుడు షార్ప్గా ఆలోచించాలి. అబ్బాయిల కన్నా షార్ప్గా ఆలోచించింది మీరే. జాగ్రత్తగా ఉండండి. బీ సేఫ్, ఓకేనా? రాంగ్ డిసిషన్స్ అస్సలు తీసుకోండి. బాయ్.